మరి వినాయక పూజ అంటే వీధి వీధులు జెండాలు కట్టకపోతే ఎలా చెప్పండి. అందుకే ముందుగా మీ అందరికి కూడా హాయ్ ఫ్రెండ్స్ అందుకే ఈ రోజు మేమైతే చిన్నపిల్లలతో సహా జెండాలు కట్టడానికి అయితే ముందుగా మేమైతే రప్ప అంటూ చాకుతోనైతే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాం. మనతో పాటు పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు. వినాయక పూజ వచ్చిందంటే మన పిల్లలు ఎప్పుడైనా సరే చాలా సరదా పడుతుంటారు. కట్ చేసిన తర్వాత తాడుకైతే ఈ విధంగా అయితే మిషన్ సాయంతో అయితే ఈ విధంగా అయితే కుడతాం. చూసారు కదా ఏ విధంగా అయితే కుడుతున్నాము. ప్రతి ఒక్క జెండాలు కూడా ఈ విధంగా మొత్తం అయితే కుడతాము. ఈ జెండాలు అనేది వీధి వీధికి కడితే చాలా అందంగా కనిపిస్తుంది. కుట్టిన జెండాలు అన్ని కూడా అయితే మనోడైతే మొత్తం జెండాలు అయితే తీసే వీధిలోకి కట్టడానికి అయితే వెళ్తున్నాము. జెండాలు అన్ని కూడా అయితే మనోడైతే భుజం మీద వేసుకుని ఒకసారి అయితే ఎలాగున్నాడు మీరే చూడండి. అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. ప్రతి ఒక్క వీధిలో కూడా అయితే జెండాలు కట్టడం అయితే పూర్తి అయిపోయింది. అలాగే ఒక పక్క అయితే మన వాళ్ళు అయితే లైటింగ్ అయితే కట్టేస్తున్నారు. ఒక్కొక్కరు పనులు చేస్తే కదా పనులన్నీ కూడా అయితే పూర్తి అయితే పనిలోటి పని. అలాగే మనకైతే తరపలు కావాలి కాబట్టి ఒక అతను అయితే బైక్ మీద వచ్చి అయితే తరపలు అయితే అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర అయితే ఒక 2 తరపలు అయితే కొన్నాము. చూసారు కదా ఈ 2 తరపలు అయితే మేమైతే తీసుకున్నాము. లైటింగ్ కట్టడం పూర్తి అయిపోయిన తర్వాత లైటింగ్ చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో. ఒకసారి అయితే మీరు వెళ్ళే ముందు అయితే మన వినాయక పూజ పనులు ఎక్కడ వరకు చేశారో తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఓకే బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.